అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. స్ట్రైట్ గా పాయింట్ సార్. నందికొట్కూరులో రాణించాలి, అక్కడ గెలవాలి అంటే బైరెడ్డి సిద్ధార్థకు మనం భజన చేస్తేనే గెలుస్తాం, లేకపోతే గెలవము అని ఇలా చెప్తున్నారా? లేదంటే నిజంగా బైరెడ్డి సిద్ధార్థ్ మనోగతాన్ని తెలుసుకొని బాగా స్టడీ చేసి ఆయనకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు? నువ్వు లాంగ్ టర్మ్లో ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని అక్కడే నువ్వు ఉండాలి, అక్కడ మనుషులకు మంచి చేయాలనుకున్నప్పుడు అక్కడ సుప్రీం ఎవరు? నందికొట్కూరులో ఆయనతో నువ్వు కలిసిపోకపోతే అంటారా మీరు? తప్పకుండా సుప్రీమే నందికొట్కూరులో. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానీ అదర్వైజ్ ఆల్సో చాలా మంది జనాలకు 75% పాపులేషన్కి ఇష్టమైన వ్యక్తి ఎవరయా నందికొట్కూరు అంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటారు, అంతే. ఇంకా ఉన్నారు మాధవ శివానంద రెడ్డి, వాళ్ళు అంటే ఇష్టమో లేదో నాకు తెలీదు, నేను నచ్చుకునే మనుషులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్రేజ్ వేరు, సెలబ్రిటీ స్టేటస్ వేరు, మనుషులు నచ్చుకోవడం వేరు. మీరు ఎప్పుడైనా కానీ నందికొట్కూరు రూరల్స్లోకి పోయి ఎప్పుడైనా అడగండి, వాళ్ళు ఒకటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మీకు నచ్చిన వ్యక్తి అంటే అది నేను చూసింది. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంత మంచి వ్యక్తి అయి మంచి జరుగుతుంది అన్నప్పుడు అతనితో భజన చేయాల్సిన అవసరమే లేదు. ఈరోజు నేను సిద్ధార్థ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం, అంతే. అక్కడ ఏం భజన లేదు, భజన లేదు. ఎన్నికల తర్వాత మీరు ఇంకా హైదరాబాదు ఈ ట్రీట్మెంట్స్ దీంట్లో బిజీ అయిపోయారు, క్యాడర్తో కూడా కమ్యూనిటీ పబ్లిక్లో కూడా అటాచ్మెంట్ తగ్గిపోతుండేదంలో మీరు రైతులకు మద్దతు ధరపైన ఒక దీక్ష చేశారన్నమాట. అక్కడ నుంచి బాగా మీకు కనెక్టివిటీ పెరిగింది ప్రజలతో. దానికి సూత్రధారు ఎవరంటారు? దానికి కథాకర్మ క్రియ, ఆ ప్రోగ్రామ్ ఇలా చేస్తే బాగుంటుందని మీరే అనుకున్నారా? ఎవరైనా మీకు ఐడియా ఇచ్చారు? అనుకున్నాను, సిద్ధార్థ రెడ్డి అన్నాడు. అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా, వారానికి 3 రోజులు నేను కాన్స్టెన్స్ ఉన్నప్పుడు ఎన్నెన్నో ఐడియాలు వస్తుంటాయి. ఇప్పుడు అది రైతుది ఉంది, నాగలుటి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అలగనూరు ప్రాజెక్టు రిపేర్స్ ఉన్నాయి, దాని తర్వాత HNSS నుంచి నీళ్లు సరిగ్గా రావట్లేదు, కేసీ కెనాల్ నీళ్లు సరిగ్గా నందికొట్కూరు అందరు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏవైతే అగేన్స్ట్ ఉన్నాయి, ప్రతి దాని మీద కూడా ప్రతి ప్రోగ్రామ్ని మేమందరం కూర్చొని లోకల్ లీడర్స్ సిద్ధార్థ రెడ్డిని అడిగి ఒక ఫామ్ చేసుకుని అదే చేస్తున్నాం. ఓకే, లోకల్ దాంతో పాటు ఇటీవల అంటే నువ్వు ఉన్నావు నియోజకవర్గంలో అంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయి. లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ గారు ఏం చేస్తున్నారు? అక్కడ ఏమి చేయడం లేదు. మీరేం చేస్తున్నారు? మేమేం చేస్తాం? ప్రతిపక్షంలో పోరాటం చేస్తున్నాం, అదే కదా. నందికొట్కూరు కాస్త నార్కోటిక్ ప్రాంతంగా మారిపోయింది, డ్రగ్స్ అడ్డా అయిపోయింది, విచ్చలుడిగా డ్రగ్స్ అమ్మకాలు, తయారీ కేంద్రం పెట్టేశారు. అదేదో శివకాశిలో కూడా క్రాకర్స్, ఈ టపాకాయల కేంద్రంగా ఎట్లయిపోయినాయో నందికొట్కూరు ఇది ఒక గ్రామీణ ప్రాంతము, అక్కడ డ్రగ్స్ కేంద్రం ఏంది అసలుకి? మామూలు డ్రగ్స్ ఇదంతా అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. అంటే పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలలు ఉంటాయి, పెద్ద పెద్ద బడాబాబుల పిల్లలంతా వాటిలో చదువుతుంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకుంటారు. ఆ ప్రాంతాల్లో సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు అది కూడా నార్కోటిక్ సిటీగా అయిపోయింది. అలాంటి ప్రాంతాల్లో ఒక గ్రామీణ ప్రాంతమైన నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ అయింది, అది అడ్డాగా మారిపోవడం ఏంది? అది కూడా లోకల్ పోలీసు కాకుండా తెలంగాణ పోలీసులు వచ్చి అక్కడ తయారు చేసిన వాళ్ళని పట్టుకోవడం ఏంటి? ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మేము వెంటనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాని ఖండించే. ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా జరుగుతుందంటే తెలుగుదేశం పుణ్యం. ఎందుకంటే తెలుగుదేశం ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఇంత డ్రగ్స్, నందికొట్కూరుని ఫేమస్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా? వేరే విధంగా, అభివృద్ధి పరంగా కాదు, డ్రగ్స్ పరంగా. మెయిన్ రోడ్లో ఉన్నాయి. ఇంకోటి లోకల్ పోలీసుకి తెలియదు. అది తెలంగాణ పోలీసులు వచ్చి లోకల్ పోలీసుని ఎంటర్ కాకుండా తీసుకెళ్లారు. అంటే ఈ 1.5 yearలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలీస్ కంట్రోల్ లేదు. పోలీస్ పని అంతా ఏంటి? అనవసరమైన కేసులు పెట్టడము, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను లోపలేసి కొట్టడం. ఇప్పుడు మా పార్టీ కార్యకర్త మీదకొచ్చి కొట్టి అవతల వాళ్ళే పోయి మళ్ళీ కొట్టించుకున్నాడు మీద కేసులు పెడతారు, వాడు కొట్టాడని. సో ఈ కార్యక్రమంలోనే పోలీసులు ఉన్నారు. కానీ మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు ఆపాలా, ధర్నాలకి పర్మిషన్ ఇవ్వకుండా. సో నీకు మెయిన్ రోడ్లో, మిడుతూరు పోయే మెయిన్ రోడ్లో ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే పోలీస్ ఏం చేస్తున్నారు అంటే దాని ఆన్సర్ ఎవరు? కరెక్ట్. అది ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి అనడం కన్నా లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ అది. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎక్కడో చంద్రబాబు గారు, లోకేష్ ఎక్కడో ఉంటారు వాళ్ళు అమరావతిలో, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పోలీస్ ఫ్రీగా ఉండాలి, ఎమ్మెల్యే చాలా జాగరూకతతో ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో పసిగట్టాలి. దానికన్నా ప్రతిపక్షం కూడా ఒక డేగకన్ను వేసిండాలి కదా, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఇక్కడ డ్రగ్స్ తయారంటే ముందుగా మీరే దాన్ని బయటికి తీసి ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో డ్రగ్స్ తయారు చేస్తున్నారు బయటికి తీసి ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. అదే కదా, ఇటువంటివి ఏమైనా చేసాం మనమైతే కేసు పెడతారు.
కేసులకు భయపడతారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా ఇట్లాగా అన్నారనుకోండి ఇమీడియట్ గా ఇప్పుడు ఇవన్నిటి కూడా కేసులకు భయపడితే రాజకీయ నాయకులు ఎలా అవుతారు? దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, దీనికి సిస్టమ్ ఏంటి? పోలీస్ సిస్టమ్. సో పోలీసు ఇది మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఇవి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, పోలీస్ వైఫల్యం ఎందుకంటే గవర్నమెంట్ వల్ల. గవర్నమెంట్ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ కక్ష సాధింపు చర్యలు, వాడిని కొట్టు వీడిని కొట్టు వీడి మీద కేసు పెట్టి అన్ని పోలీసులకు అంతా అక్కడ తోసేస్తున్నారు కాబట్టి ఈ పోలీసు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. డ్రగ్స్ విషయంలో అక్కడ అధికార పార్టీ నాయకులు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటాం కాసేపు. 100%. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరేం చేస్తున్నారు? మీరు దాన్ని బయటికి తీసి ఎక్కడో పోలీసు వచ్చి పట్టుకొచ్చి మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేద్దారు. అంతకుముందు మీరు ఎందుకు స్పందించలేదు? మీకు మీ నోటీస్ రాలేదా? చిన్నపిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు చాక్లెట్లలో పెట్టి మరీ ఇస్తున్నారంటే ఎంతమంది ఆసుపత్రిలో పాలయ్యారు. ఆసుపత్రుల పాలైతే తెలిసింది డ్రగ్స్, నార్కోటిక్స్ మొత్తం కూడా ఆడ ఇంత జరుగుతున్న ఒక ఉద్యమం ప్రజలతో కలిసి ప్రజలకు ఒక అవగాహన కల్పించి, అయ్యా మనది నందికొట్కుంటే ఒక గ్రామీణ ప్రాంతం, అసలుకి పచ్చని పంట పొలాలతో కలకలలాడాల్సిన మన ప్రాంతం ఏంటంటే మీకు హంద్రీనివా మీ దగ్గర నుంచి పోతుంది. ఓకేనా, పంట పొలాలతో కలకలని మన ప్రాంతము నార్కోటిక్స్కి హబ్బుగా మారిపోతుంది. మనం ఉద్యమం చేయాలా అని ఎందుకు నడుము బిగించలేకపోయారు సుధీర్ ధారా? నడుము బిగించాల్సిన విషయాలు కోకొలలు ఉన్నాయి ఇది తెలుగుదేశం. ముఖ్యం కాదంటారా? ఇది కూడా ముఖ్యమే, చాలా ముఖ్యమే. కానీ ఇప్పుడు మనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే అపోజ్ చేయడానికి అధికార పార్టీని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తప్పు. డైరెక్ట్ ఇప్పుడు వాసంతి అనే ఒక చిన్న పాపని మిస్సింగ్, ఇంతవరకు ఆచూకీ లేదు, బాడీ దొరకలేదు చిన్న ఊర్లో. దీన్ని ఏమంటాం మనం? బాడీ దొరకలే చిన్న ఊర్లో, ఇదేం పెద్ద సిటీలో అనుకోండి మిస్సింగ్ అయిందంటే అనుకోవచ్చు. అంటే ఎంత నిర్లక్ష్యము గవర్నమెంట్, ఎంత పోలీసుల చేతగానితనం అంటే ఎంత ఫ్రైటనింగ్గా ఉంటుందంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక దుర్మార్గం, ప్రతిరోజు కూడా ఏదో ఒక హరాస్మెంట్. మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తానండి సుధీర్ గారు. నేను ఒక్కటే చెప్పేది, మీ పాత్ర ఏంటి? మీరు తలుపు తట్టి వాళ్ళ మేల్కొల్పాలి కదా, మేమున్నాము అని. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, సిపిఐ సిపిఎం, వాళ్ళకి ఎవరు చెప్పారు? భూ కబ్జాలు కానీ ఇంకోటి చెప్తే ఫస్ట్ దండోరా వేసుకొని వచ్చేస్తారు వాళ్ళు, పొలో వచ్చేస్తారు. మీరేం చేస్తున్నారు? ప్రతిరోజు ప్రతి నిమిషం కూడాను దీని మీదే మేము రియాక్ట్ అవుతున్నాము. ప్రెస్ కానీ ధర్నాలు కానీ తప్పకుండా చేస్తున్నాం. మీ నోటీస్కి రాలేదంతే. దీక్షలు చేయండి, దీక్ష కూర్చోండి. నవజాత శిశువులకు విక్రయ కేంద్రంగా మారిపోయింది నందికొట్కూరు. రేషన్ బియ్యము ఎల్లలు దాటిపోతుంది నందికొట్కూరు. మొత్తం ఏమీ లేకోకుండా అధ్వానంగా తయారైంది. సరే, ఇది ప్రభుత్వం ఫైలు రాదని పక్కన పెడితే, పోలీస్ ఫైల్ అవన్నీ పక్కన పెడితే, ప్రతిపక్ష పార్టీ అంటేనే పోరాటం చేసేవాళ్ళు. పోరాటం చేయాలి, ప్రశ్నించాలి. అప్పుడే ప్రజల్లో మీ ఉనికి తెలుస్తుంది. ఓ, మన కోసం పోరాటం చేస్తున్నారు, మన కోసం వీళ్ళు ఉన్నారని. భవిష్యత్తులో మిమ్మల్ని సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటారట. మీరేం చేస్తున్నారు? 4 రోజులు హైదరాబాద్లో 3 రోజులు ఆడుంటే ఆ 4 రోజులు మొత్తం పని జరుగుతుంది కదా అక్కడ. 4 రోజులు 3 రోజులు కాదు, ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో తప్పకుండా వెంటనే వెళ్తున్నాం, తప్పకుండా ధర్నాలు చేస్తున్నాం, తప్పకుండా ప్రశ్నిస్తున్నాం, తప్పకుండా పోలీసుని ప్రశ్నిస్తున్నాం, తప్పకుండా అన్ని పార్టీలు వేసుకొని కూడా ప్రతి విషయం మీద ధర్నా చేస్తున్నాం. అదే మన పార్టీ, మనం చేయాల్సింది అదే. మనం నందికొట్లు ఇప్పుడు చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి నేను చెప్తేనే చంద్రబాబు గారు ఆపేశారు అని చెప్పడంతో పెద్ద రాద్ధాంతం చెందింది మన రైతులు. ఎందుకంటే మన రాయలసీమకు వరదాయని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అది ఉంటేనే మనకు పంట పొలాలు పచ్చగా ఉంటాయి, లేకపోతే బీళ్లు కావాల్సిందే మనకు. దాని మీద వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. మీరు కూడా హడావిడిగా వెళ్ళారు, ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. సరే, ఇదే నేపథ్యంలోనే మీ నియోజకంలో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ చేస్తానని ఆ రోజు గిత్తా జయసూర్య గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇంతవరకేం చేయలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి దాని మీద మీరెందుకు ఉద్యమం చేయలేకపోతున్నారు? దాని మీద కూడా ఉద్యమం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది పెద్ద ఇష్యూ కాబట్టి రాయలసీమ ఇరిగేషన్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి అంత భయంకరమైన కామెంట్ చేసిన తర్వాత ఇదే మేజర్ ఇష్యూగా ఉంది ఇప్పుడు. సో ఈ రాయలసీమ, ఎందుకంటే ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ నందికొట్కూరుకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడాను నందికొట్కూరు ప్లస్ ఆల్సో నంద్యాల జిల్లా ప్లస్ రాయలసీమలో ఉన్న చాలా జిల్లాలకు నీళ్లు. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత బర్నింగ్ టాపిక్ కాబట్టి ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీదే కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టి, రాయలసీమ చదువుకొని, రాయలసీమలోనే ఆయన సీటు తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, చీఫ్ మినిస్టర్ అయ్యి, ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది లేదు. అండ్ మన పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు.
ఇది కూడా సరిపోదు మనకి రాయలసీమకి, ఎందుకంటే మనం పైన ఉన్న తెలంగాణ వాళ్ళు ఎక్కువ కొట్టేస్తారు, దాని తర్వాత మనకి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి బారిని ఎక్స్టెన్షన్ చేశారా? అది 45 క్యూసెక్స్ ఉన్నదని 80,000 క్యూసెక్స్ వేశారు. అది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికే సరిపోక దాని పక్కనే రాయలసీమ ఎత్తిపోతల పథకం 804 నుంచే మనం తీసుకోవచ్చు నీళ్ళు. ఎందుకు తీసుకోకూడదు? అది చేసిన దాన్ని ఆపేశారు. 75 to 80% వర్క్ కంప్లీట్ అయింది. ఎందుకు ఇప్పుడు నువ్వు రాయలసీమ ముఖ్యమంత్రివి చంద్రబాబు నాయుడు గారు, వెంటనే అది ఆ 15-20% కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాలకి నీకు సాగునీరు దొరుకుతుంది? అది ఎందుకు చేయలేదు? ఇది మేజర్ ఇష్యూ. ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ మీరు మాట్లాడింది ఏంటంటే, అలగనూరు రిజర్వాయర్ కూడా 2017లో స్టార్ట్ అయింది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ రోజు చేయలే. అది అట్లా పోస్ట్పోన్ అవుతా వచ్చింది. మీ దగ్గర ఇంకో ఇష్యూ ఉంది కదా, మిడుతూరు మండలం ఎత్తిపోతల లిఫ్ట్ ఉంది కదా అక్కడ కదా ఉంది. మళ్ళీ అది కూడా పూర్తి కాలేదు కదా. అది పూర్తి కాలేదు. అది ఇవ్వాలి. అదే ఇప్పుడు విషయం ఏంటంటే, మేము అనేది జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు వచ్చింది ఛాన్స్. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. 3 సంవత్సరాల్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు అన్నీ కూడా 100% ఆయన చేశారు. సో అది ఆయన చేయగలిగిన రీతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఇప్పుడు అదే కదా అనేది. ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అక్కడ వాస్తవ్యులే. నేను చెప్పేది 3 సాగునీటి ప్రాజెక్టులు నందికొట్కూరు నుంచి వెళ్తున్నాయి. కేసీ కెనాల్ పోతుంది, తెలుగు గంగ పోతుంది, HNSS పోతుంది. ఎన్ని నీళ్లు నందికొట్కూరుకు వస్తున్నాయి? ఎన్ని సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పర్టికులర్గా నందికొట్కూరు మీద నుంచే ఇన్ని నీళ్లు పోతుంటే, నందికొట్కూరు సైడ్ అంతా కృష్ణానది ఉంది, దాని నుంచే తీస్తున్నారు. నందికొట్కూరు నీళ్లు లేవు, కావాల్సిన నీళ్ళు లేవు. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, అవేమో ఒక నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైందంటే అదేమో ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోయారు, దాని రిపేర్లు లేవు. దాని గురించి 1.5 year మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో అది కంటి తుడుపు చర్యగా ఏదో కొంచెం రిలీజ్ చేశారు. అది ఏదో దగ్గర 10,000 ఎకరాలకి ఆయకట్టు సాగునీటికి అది చేయలేదు. సో అలగనూరు ప్రాజెక్టు ప్రాబ్లం వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2017లో. దాన్ని అప్పుడే చేసేస్తుంటే 9 కోట్లతో అయిపోయింది. అది అలా పెరుగుకుంటే ఇప్పుడు 35-40 crores అయింది. దానికి లేవు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అడగచ్చు కదా వెళ్ళి. సో దాని గురించి అడిగేది. నందికొట్కూరులో ఎక్కడ వెళ్ళినా మోకాల్లో గుంతలు ప్రశ్నిస్తున్నాము. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్లో ట్రాన్స్ఫార్మర్లు 2 ఎత్తుపోయాను, పెద్ద ధర్నా చేశాము, ఆ రోజు ప్రెస్ ఇచ్చాము. దాని తర్వాత కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాము. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మేడం ఇట్లా ట్రాన్స్ఫార్మర్స్ దొంగిలించబడ్డాయి 1 year ముందు, ఏం జరిగిందంటే ఆమె పాపం ఏం చేస్తుంది, ఆమె కూడా ఏదో చెప్పింది. బట్ మొన్న ఏదో కొద్దిగా అట్లా రిలీజ్ చేశారు, అది జరుగుతుందో లేదో కూడా తెలీదు. సో అట్లాగా ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రోజుకి కాదు కదా, రోజుకు 3-4 ధర్నాలు చేయాల్సి వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ లోకల్ ఎంపీ చేయాలి, మళ్ళీ ప్రజల పక్షాన్ని. రాజకీయం అంటే ఊరికే కాదు కదా. ప్రతి మండలంలో మండలం లీడర్స్, ప్రతి విలేజ్లో విలేజ్ లీడర్స్, ప్రతి నియోజకవర్గం ప్లస్ పట్టణంలో కూడా ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఎంతవరకు వీలేదంటే ఇంకొకటి మీరు అన్నది ఏంటంటే, ప్రతిపక్షంగా ఉండి ఎంత చేయగలమని. పోలీసు ఎప్పుడు మనకి ఫేవరబుల్గా ఉండరు. ఏ ధర్నాకి మనం పర్మిషన్ అడిగి ఇవ్వరు. మీరు భయపడకూడదు. రాజకీయం అంటేనే ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే ఏదో రోగికి తగినంత మత్తు ఇంజక్షన్ వేయాలంటే తీసుకొని సూది పొడిసామా, గమ్మని సైడ్ ఉంచుకొని సర్జరీ అయిపోయిన తర్వాత సపోర్ట్గా ఉన్నామా అన్నంత కాదు కదా. రాజకీయం అంటే ప్రతి దాంట్లో ఉండాలి, దూరాలి, మట్టి పూసుకోవాలి, బురద పూసుకోవాలి, బురద వేసుకోవాలి, జైలు అన్ని ఉంటాయి. ఊరికే కాదు, అన్నిటికీ రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డక్కా ముక్కలు తిన్నారు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. ఊరికే కాదు కదా. అదే ఆదర్శంగా తీసుకున్నాం మేము కూడా. ఏమైనా పోలీసులు మాకు సహకరించారు, ధర్నాలు ఇవ్వరు, చెయ్యరు. మీరు పోరాటం చేయాలి. ఏ రోజైనా నందికొట్కూరు నియోజకవర్గంలో గుంతలమయమైపోయి పాదచారులు ఇబ్బంది పడుతున్నారు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులైనా కనీసం ఒక తట్టడి మట్టి వేసైనా నిరసన తెలపాలి. ఇలాంటి ఏం కార్యక్రమాలు చేయడం లేదు. మీరు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్ని చేస్తున్నాం కానీ ఎంత చేసినా కూడాను ముఖ్యంగా పాలక పార్టీ వాళ్ళు మారాలి. అరే ఇది చెయ్యాలి, మారేలా చేయాల్సింది మీరు. మారేలా చెయ్యం. ప్రజా ఉద్యమంతో మీరు చేయాలి. ఎంత వరకు పోరాడాలో అంతవరకు పోరాడతాం, ప్రాణం పోయే వరకు. కానీ ఆ పార్టీ ఎటువంటిదో అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చింది ఊడ్చుకొని 2029లో మాయమైపోవాలని. సో అటువంటి వాళ్ళని నువ్వు ఎంత పోరాడినా కూడాను వాళ్ళు చేయరు. నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం అన్నది తథ్యం. ఆ రోజు నందికొట్కూరు
నందికొట్కూరు ప్లస్ రాయలసీమ ప్లస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ విధంగా డెవలప్ అవుతారో మీరే చూస్తారు. 2029లో బ్యాలెట్తో ఎలక్షన్ జరగబోతుందా? ఎట్లా జరిగినా కూడా గెలిచేది సీఎం. అన్నారు ఈవీఎంలో ట్యాంపరింగ్, ఈవీఎంలో హ్యాక్ చేశారు అన్నారు. ఇప్పుడు చేసే వాళ్ళు అప్పుడు చేయరా? చూద్దాం ఆ? చూద్దాం. అట్లా ఇప్పుడు చేసిన అప్పుడు చేయరా? అట్లా జరిగిన రోజు మనం ఏం చేయలేం. అంత మోసం మరి జరుగుతుంది. అంత ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎలా చెప్తారు? మన ప్రయత్నం అయితే మనం తప్పకుండా చేస్తాము. ఆ ఈవీఎంలు కూడా ఆపుదాం. ఏదో ఆపుతారా? ఏదో ఒక ఉద్యమం వస్తుంది. ఏదో ఒక ఉద్యమం వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దాని గురించి మాట్లాడుతున్నారు. అస్సాంలో జరిగింది, సూర్యకిరణాలు అరచేతితో అడ్డు పెట్టి ఆపలేరు. అట్లా చేయాలనుకున్నది మీరే ఆపుతారు. ఒకవేళ చేయాలంటే ఏం ఆపుతారు? మన చేతిలో ఉన్నది మనం చేస్తాం. ప్రజలు ఉన్నారు తర్వాత ఓటు వేసి గెలిపించడానికి. బట్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాల మటుకు చూస్తూ జనాలు ఉండరు. తప్పకుండా బుద్ధి చెప్తారు. 2029 తర్వాత సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. 29 తర్వాత 29 29లోనే 29 నుంచి. ఓకే.